ఇలాంటి ఎనర్జీ చూస్తే అన్ని ఖుషిగానే ఉండాలి కదా. థ్యాంక్ యూ సార్. అండ్ శ్రీకాంత్ గారు, వాట్ అ వైబ్, సో మచ్ వెరీ హ్యాపీ టు సీ యూ. అండ్ దిల్ రాజు గారు, ఆయనతో 2 బిగ్ ఫిల్మ్స్నే, అంటే లైక్ వకీల్ సాబ్ కానీ ఈరోజు గేమ్ చేంజర్ కానీ, 2 అట్ అ టైమ్ ఆయన 2 ఆపర్చునిటీస్, ఆయన బిగ్గెస్ట్ ఆపర్చునిటీస్ ఇవ్వడం, ఐ రియలీ ఫీల్ గ్రేట్ అండ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ రాజు గారు. అండ్ ఎంజాయ్ విత్ రామ్ మచ్చ. థ్యాంక్ యూ గైస్. సో అలాగే ఇది ఫోక్ సాంగ్స్ అన్ని ఏదో చెప్తున్నారు, 10 సాంగ్స్ ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వస్తుంది సార్. అండ్ అలాగే 1000 మంది జానపద కళాకారులు ఈ పాట మీద డాన్స్ చేయడం జరిగిందంట. సో గ్లోబల్ స్టార్తో కలిపి దాని గురించి అంటే వెన్ శంకర్ గారు వాంటెడ్ దిస్ సాంగ్ బికాస్ ఇతను ఒక మంచి పదవితో ల్యాండ్ అవుతారు ఆయన ఊర్లో. అప్పుడు ద లోకల్ మ్యూజిషియన్స్ అందరూ, లైక్ కళాకారులు అందరూ, దే విల్ కమ్ అండ్ సపోర్ట్, దే విల్ వెల్కమ్ దర్ హీరో రియలీ బిగ్. సో మంచి ఇన్పుట్స్ ఇచ్చారు, లైక్ మామూలు ఇన్పుట్స్ కాదు. మీరు చూసుంటారు కదా సౌండ్స్ ఆఫ్ గేమ్ చేంజర్లో, దట్ హ్యాపెన్ రియలీ బిగ్ అండ్ ఐ హావ్ టు థ్యాంక్ శంకర్ సార్ ఫర్ దట్. రైట్. యాక్టర్గా శంకర్ సార్ మిమ్మల్ని అంటే అప్పుడే చూడడం ఇంకా అవ్వలేదండి. ఇది ఒక్క క్వశ్చనే సార్, దాని తర్వాత అయిపోతుంది, దాని తర్వాత మైక్ ఇచ్చేస్తాం. సో శంకర్ గారు అఫ్ కోర్స్ ఈజ్ అ గేమ్ చేంజర్ ఇండస్ట్రీలో, ఆల్వేస్ ఆయన చేంజ్ చేస్తూ ఉంటారు అనమాట. అమేజింగ్ బ్లాక్ బాస్టర్ సక్సెస్ ఇస్తూ ఉంటారు. ఆయనలో వచ్చిన చేంజ్ ఏమన్నా గమనించారా అప్పుడు బాయ్స్ దగ్గర నుంచి ఇప్పుడు గేమ్ చేంజర్ వరకు? ఆయన అసలు ఏం చేంజ్ అవ్వలేదు, ఆయన అందరినీ చేంజ్ చేస్తాడు, ఆయన చేంజ్ అవ్వరు. క్రేజీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరి సూర్య గారు వాంట్ టు యాడ్ సంథింగ్? అది రా మచ్చా మచ్చా సాంగ్లో ఒక విషయం నేను చెప్పాలి తమన్ గారి గురించి. సాంగ్ అదిరింది. ఆ సాంగ్ కన్నా సెకండ్ బీజియం ఉంది కదండి, దాంట్లో ఎలా రికార్డ్ చేశారు, ఎలా మిక్సింగ్ చేశారు, ఎలా దట్ అదిరిందండి. నాకు చాలా బ్రహ్మాండంగా అదిరింది. దాని గురించి కొంచెం మీరు మాట్లాడండి సార్. ఎలా మిక్స్ చేశారు సార్, ఎన్ని ట్రాక్లు ఎలా మిక్స్ చేశారు చెప్పండి సార్. ఇందాక స్టేజ్ కూడా అదిరింది సార్. యూ హ్యావ్ టు సే దిస్ సార్ బికాస్ ఇట్స్ హౌ మెనీ ట్రాక్స్ సార్? ఆల్మోస్ట్ అరౌండ్ 900 ట్రాక్స్ సార్. లైక్ ఇట్స్ ఇమాజిన్ 900 ట్రాక్స్ హ్యాండిల్ చేసి అక్కడ మిక్సింగ్లో ట్రాక్ మిక్సింగ్ చేయడానికి అంత ట్రాక్ లేదు. ఎలా చేశారు? ట్రాక్ లేదు, వేసాం. అంటే ద వే శంకర్ సార్ హస్ మేడ్ దిస్ ఫిల్మ్స్, హీ షోడ్ అస్ లార్జర్ దెన్ లైఫ్ సైజెస్, రైట్? మనకందరం చిన్నప్పటి నుంచి మనం జెంటిల్మెన్, ఇండియన్, ఎన్ని సినిమాలు చూసాం శంకర్ సార్ది. అప్ప వాట్ ఫిల్మ్ మేకింగ్, జీన్స్, ఏం సైజులు. సో ఎలా ఆయన్ని హియర్స్ని ఫుల్ఫిల్ చేయాలని, దట్ వాస్ మై డ్రీమ్ సార్. సో దట్ హ్యాపెండ్. The music production and that idea from Shankar Garu and the music production and especially the mixing, amazing sir. It's superb. You all enjoyed, right? Once again you hear that second BGM, trust me, you will go mad again and again. I am telling you, it's a awesome work really. I personally liked the whole song and especially the second BGM, like wow, సూపర్. థ్యాంక్ యూ సూర్య గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరి ఆలస్యం చేయకుండా సో అద్భుతమైన చిత్రాలని అత్యద్భుతంగా మన ముందుకు తీసుకొచ్చే ప్రొడ్యూసర్, బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. రాజు గారు. హాయ్ సెంట్ మ్యాట్రన్, ఎలా ఉన్నారు? సెంట్ మార్టిన్ ఎలా ఉన్నారు? సో గేమ్ చేంజర్ ఫస్ట్ ఈవెంట్ మీ కాలేజీలో చేస్తున్నాం, ఇక్కడ నుంచే ప్రమోషన్ స్టార్ట్ అయ్యాయి. శంకర్ గారి నాకు చాలా ఇష్టమైన సినిమాలు జెంటిల్మెన్, ఒకే ఒకడు, శివాజీ, భారతీయుడు. అంటే శంకర్ గారు ప్రతి ఒక్క సినిమాలో ప్రతి సాంగ్ను ఒక స్పెషల్గా ట్రీట్ చేస్తారు. అలాగే గేమ్ చేంజర్లో ఉన్న 5 పాటల్ని 5 రకాలుగా విజువలైజేషన్ చేశారు. సో ఇంకా అద్భుతమైన పాటలు ఇంకా 3 రావాల్సినవి ఉన్నాయి, ఒకటే రిలీజ్ చేస్తున్నాం. సో ఈ సినిమా క్రిస్మస్కి మీ ముందుకి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ RRR తర్వాత ఒక అద్భుతమైన తన సినిమా రాబోతుంది. క్రిస్మస్కి కలుద్దాం. థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. మరి ఆలస్యం చేయకుండా ఇందాకే తమన్ గారు చెప్పారు సినిమా అనేది లార్జర్ దెన్ లైఫ్. ఒక సినిమాని అంత పెద్దగా మార్చిన డైరెక్టర్స్ ఎవరు అంటే శంకర్ గారు పేరు చెప్తూ ఉంటాం. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ గర్వపడే డైరెక్టర్ అనమాట. సో మరొకసారి గేమ్ చేంజర్తో ఇంకొకసారి చేంజ్ చేయడానికి మరొక అద్భుతమైన సినిమాని మన ముందుకు తీసుకొస్తున్న ద ఫెంటాస్టిక్ సూపర్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం.
గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఇలాంటి ఒక నా కాలేజ్ టైంలో స్టేజ్లో ఒక పర్ఫార్మెన్స్ చేశాను. అప్పుడు దొరికిన ఆ క్లాప్స్ నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది. సో ఐ అప్రిషియేట్. లైక్ నా ఫిల్మ్స్ అన్నీ డబ్ అయింది, ఇక్కడ డబ్బింగ్ చేసి మీరందరూ చాలా సపోర్ట్ చేశారు. I felt that I owe something, a straight film for Telugu audience. ఎన్నో సంవత్సరం ట్రై చేశాను, కానీ ఇప్పుడు దానికి ఒక ఛాన్స్ దొరికింది. దిల్ రాజు గారు, త్రూ హిమ్ ఐ గాట్ అ ఛాన్స్ టు డూ అ డైరెక్ట్ తెలుగు ఫిలిం. ఈ ఫస్ట్ తెలుగు ఫిలిం, నేను పక్కా తెలుగు ఫిలిం అలాగే ఉండాలని చాలా ప్రయత్నం చేశాను. నాట్ ఓన్లీ స్టోరీ, క్యారెక్టర్స్, లొకేషన్, కల్చర్, ఆర్ట్ డైరెక్షన్, మ్యూజిక్, లిరిక్స్, ఎవ్రీథింగ్ లైక్ ఏ స్ట్రైట్ తెలుగు ఫిలిం. ఇట్స్ అ స్ట్రైట్ తెలుగు ఫిలిం ఓన్లీ. సో సాంగ్ కూడా ఇది నేను ఇంతవరకు హీరో ఇంట్రో సాంగ్ ఏ పిక్చర్లో చేయలేదు అనుకుంటున్నాను. ఇదే ఫస్ట్ టైం హీరో ఇంట్రో సాంగ్ రామ్ చరణ్ గారి కోసం. ఆ ఇంట్రో సాంగ్ దాంట్లో ఎలాంటి తెలుగు ఫ్లేవర్, తెలుగు కల్చర్ తీసుకొని రావాలి మ్యూజిక్లో అని ఆలోచించి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కల్చరల్ టీం, మ్యూజికల్ టీం, పక్కన ఉన్న కర్ణాటక మ్యూజికల్ టీం, ట్రెడిషనల్ మ్యూజిక్ టీం, వాళ్ళందరూ తీసుకొని వచ్చి తపన్ గారి దగ్గర ఈ మ్యూజిక్ ఈ సాంగ్లో రావాలన్నాను. ఆయన 2 days రికార్డ్ చేశారు. అన్ని సౌండ్ రికార్డ్ చేసి చాలా బ్యూటిఫుల్గా ఈ సాంగ్ని కంపోజ్ చేశారు. బాయ్స్ ఆడిషన్ అప్పుడు ఒక డ్రమ్మర్ రోల్ ఉందని తమన్ గారిని తీసుకుని వచ్చారు. ఆ ఆడిషన్లోనూ డ్రమ్స్ కొట్టి డ్రమ్ స్టిక్ని ఎర్రగొట్టేశాడు. అంటే ఈ సాంగ్ వింటే ఎలాంటి రిథమ్స్ అంత బాగుంది, ఎన్ని స్టిక్లు ఎర్రగొట్టారో నాకు తెలియలేదు. చాలా బాగా మ్యూజిక్ వేశారు. ఈ పిక్చర్లో రామ్ చరణ్ గారిని ఎలాంటి డైమెన్షన్లో చూపించాలో నేను ట్రై చేశాను. డిఫరెంట్ డైమెన్షన్లు మీరు చూడొచ్చు రామ్ చరణ్ గారిని. ఈజ్ ఎ వెరీ గుడ్ డాన్సర్, వెరీ గుడ్ పర్ఫార్మర్, అండ్ ద వే హీ డాన్స్ ఇన్ ది సాంగ్ ఇస్ సూపర్బ్. అండ్ ఆల్రెడీ ఐ టోల్డ్ ఇన్ దట్ వీడియో దట్ he performed, I mean he danced in a single shot, around 1 minute 20 seconds, single shot he danced so well. ఈ సాంగ్ మాత్రం కాదు, ఈ పిక్చర్ కోసం కూడా ఎంతో ఖర్చు పెట్టారు దిల్ రాజు గారు. వాళ్ళ టీము అంటే అన్ని స్టేట్ నుంచి అలాంటి డాన్సర్స్ అన్నీ తెచ్చి వాళ్ళని హెడ్ గేర్ అదన్నీ రెడీ చేసి చాలా సపోర్ట్ చేశారు దిల్ రాజు గారు. థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ బిగ్ సపోర్ట్ ఫర్ దిస్ మూవీ. అండ్ అబౌట్ శ్రీకాంత్ గారు, ఫస్ట్ టైం ఒక డిఫరెంట్ రోల్ చేస్తున్నారు. ఆయన ఎక్స్పీరియన్స్ అన్నీ ఈ పిక్చర్లో పర్ఫార్మెన్స్లో చూపించారు. వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్, ఈ పర్ఫార్మ్ సో వెల్. అండ్ ఎస్జే సూర్య అక్కడ తమిళ ఇండస్ట్రీలో ఆయన నడిపు రాక్షసుడు అంటారు. ఆయన రామ్ చరణ్ గారు ఇద్దరు కన్ఫరంటేషన్ సీన్స్ చాలా బాగా వచ్చింది. ఐ హోప్ you will enjoy those scenes. The theatre will be on fire, I believe. And yeah, so this song is a intro song for Ram Charan. And Anand Sriram garu దగ్గర చెప్పాను, ఒక నాస్టాలజిక్ సాంగ్, ఒక క్యారెక్టర్ చాలా సంవత్సరం తర్వాత ఆయన నేటివ్ ప్లేస్కి వచ్చేటప్పుడు ఎలాంటి సాంగ్ ఉండాలి అని ఆయనకు డిస్క్రిప్షన్ ఇచ్చాను. చాలా బాగా లిరిక్స్ రాశారు. ఒక్కొక్క లైను అంత బ్యూటిఫుల్గా రాశారు. అందరికీ నాస్టాలజిక్ ఫీలింగ్ వస్తుంది ఎవరైతే వాళ్ళ నేటివ్ ప్లేస్లో దిగితే చాలా సంవత్సరం తర్వాత. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ ద హోల్ టీమ్.